అంబేద్కర్ గారే స్వయంగా రాజ్యసభలో భారత రాజ్యాంగాన్ని తగలబెట్టి అవకాశం వస్తే మొదటివాణ్ణి నేనే అవుతా అని ఆయన ఎందుకన్నారు? అసలు భారత రాజ్యాంగాన్ని తగలబెట్టాల్సిన అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది? భారత రాజ్యాంగం అమలులోకి రావడానికంటే ముందే మనుస్మృతిని చాలా స్వేచ్ఛగా తగలబెట్టారు కదా అంబేద్కర్ గారు. మరి అప్పుడున్న స్వేచ్ఛ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తగలబెట్టడానికి ఆయనకి స్వేచ్ఛ ఎందుకు లేదు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చెయ్యని కారణంగా భగవద్గీతలో 4వ అధ్యాయంలో 7, 8 శ్లోకాల ప్రకారంగా 18వ అధ్యాయంలో 17 మరియు 43 శ్లోకాల ప్రకారంగా రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాల వారు గమనింపగోరి మనమండయా కొత్త చట్టాలకైనా పాత చట్టాలకైనా మూలమైతే రాజ్యాంగమే కదా. మన రాజకీయ